షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆకలిస్తుంది. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. తీసుకో. మరి నీకు పెద్ద కాన్వెంట్లో చదువుకోవాలని లేదా? ఎందుకు లేదు? చిన్న స్కూల్లో అయినా బాగానే చెప్తారు. ఫీజులేముండవుగా. నాన్న మూటలు ముయ్యక్కర్లేదు. ఇంత చిన్న వయసులోనే మీ కష్టాన్ని అర్థం చేసుకుంది. మీ అమ్మాయి పుట్టింటికే పేరు తెస్తుంది, అత్తారింటి గౌరవాన్ని నిలబెడుతుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇవే బిందెలు, ఇవే నీళ్ల గొడవలు, ఇవే నిరాశలు. మా పేదవాళ్ళకి ధనము డబ్బు పెద్ద పెద్ద మెడలు అక్కర్లేదు బాబాయ్. రోజు ఎంతో కొంత ఎదగాలని ప్రయత్నించాలి. గొప్పగా బతకాలని కలలు కనాలి. 3 పూటలా కడుపు నిండా తిండి, తాగడానికి గుక్కడు మంచినీళ్ళుంటే చాలు. బాగుపడాలి అనే ఆలోచన రానంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. పెద్దదానికి ఎవరూ వద్దు, చిన్నదానికి మాత్రం అందరి సంతోషం కావాలి. అక్క ముగ్గు అయితే ఏంటి? నేల మీద ఉండేదేగా నీలాగా. ఏమైంది నాన్న? అర్థం ఏంటమ్మా అలా ఉంది? అందులో నా మొహం అలా కనిపిస్తుందేంటి? నేను నేను కాదమ్మా, నేను నేను అలా ఉండను కదా. అద్దం అబద్ధం చెప్తుందనుకుంటున్నావా? అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? నేనా? నిన్న నేనెప్పుడైనా ఏదైనా అన్నానా? మరి ఇప్పుడు ఎవరు నన్ను? నిన్నెప్పుడైనా ఏదైనా అంటానా? ఆ అద్దం గురించి అంటున్నాను. ఉన్నదున్నట్టు చూపించడం లేదిప్పుడు. దాన్ని పగలగొట్టి మంచి పని చేశావు. ఎస్, కరెక్ట్ కదా? నేనే రైట్ కదా? నీకు తెలిసిపోయింది కదా? ఆ, రేపే నేను మంచి అద్దాన్ని సెలెక్ట్ చేసి తీసుకొస్తాను. అది నిన్ను నిన్నుగానే చూపిస్తుంది. ఈ అందమైన మొహాన్ని, ఈ అమాయకమైన కళ్ళని, ఈ పెదాల మీద చిరునవ్వుని స్వచ్ఛంగా, ఏ కల్మషం లేకుండా, ఏ మచ్చ లేకుండా చూపిస్తుంది. ఎంత హాయిగా ఉన్నాయమ్మా నీ మాటలు. వింటుంటే వినాలనిపిస్తోంది. మరి నేను నీకెప్పుడు ఒకేలా కనిపిస్తాను కదా, ఇవాళ నాకు నేనెందుకు అలా కనిపించలేదు? అద్దానికి ఎలా కనిపిస్తే ఏంటి నాన్న? అమ్మకెలా కనిపిస్తున్నావనేదే ముఖ్యం. కరెక్ట్ అమ్మా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ అమ్మకెప్పుడూ నువ్వు శాంత స్వరూపంతోనే కనిపిస్తావు. ఈ అమ్మ దగ్గరెప్పుడూ నువ్వు స్వచ్ఛమైన రూపంతోనే కనిపిస్తావు. అప్పుడెప్పుడో పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని, నా చిటికన వేలు పెట్టుకుని బడికో గుడికో నడిచొచ్చేవాడివే. ఆ చిన్ని ఆదిత్యలాగే కనిపిస్తావు. అందుకే అమ్మా నిన్నొక్కదాన్నే నమ్మాలనిపిస్తుంది. నీ మాట మాత్రమే వినాలనిపిస్తుంది. అసలు నీకు అబద్ధం చెప్పడమే రాదు. అదేంటో నా విషయాలన్నీ నాకన్నా ముందు నీకే తెలిసిపోతాయి. కూర్చోనన్నా. ఇవాళ నీ పుట్టినరోజు కదా నాన్న. అన్ని గుళ్లలోనూ నీ పేరు మీద అర్చనలు, అభిషేకాలు చేయించాను. ఇదిగో ప్రసాదం. హ, అంటే ఏంటమ్మా? నాకు పిచ్చా? నేను అందరిలాంటి వాడిని కాదా? అన్నయ్యలాంటి వాడిని కాదా? ఎందుకు ఎందుకు అన్ని గుళ్ళలో పూజ చేయించావు? చిచి, నీకే జబ్బు లేదురా. నువ్వంటే నాకంత ప్రేమన్నమాట.
మాన్సి మాన్సి ఏమైంది? ఫౌండేషన్ పడింది సరియు. ఆ మజానే ఇది. ఏ పాటలతో ఇన్నాళ్ళు ఆటలాడిందో ఆ పాటలతోని దానికి పాడి కడతాను చూడు. నెలలు నిండకుండా మీరిచ్చిన డేట్ కన్నా 2 వారాల ముందే డెలివరీ అంటే ఇప్పుడు డెలివరీ చేస్తేనే బిడ్డను కాపాడుకోగలుగుతాం, లేదంటే తల్లికి కూడా ప్రమాదమే. పెంచుబయ్యో తంచుదాం సంగీత ఊరు మొత్తం ఊగిపోపాలయ్యో హాజరాత్ మీరు రాధ తల్లిదండ్రులా? అవును బాబు. రాధ ఎక్కడుంది? ఏమైంది? వచ్చిందా? తీసుకొచ్చారా మీరు? ఎక్కడ? బయట ఉందా? చనిపోయిన అమ్మాయి ఎక్కడుందని అడిగితే ఏం చెప్పాలి బాబు? మీరు పేపర్లో ఫోటో వేయించి మమ్మల్ని ఎందుకండి ఏడిపిస్తున్నారు? నా రాధ లేదని శ్రద్ధాంజలి ఫోటో వేయించింది నువ్వే. నా రాధనేం చేశావు? ఏం చేశావు నా రాధనే? ఒక 5 మినిట్స్ నువ్వు నా కంట్రోల్లో ఉండాలి. మంగ డౌట్ లేదు సార్, మేడం గారు కోమాలకు వెళ్ళిపోయారు. ఒక్కో మనిషికి ఒక్కో చోట ప్రాణనాడులు కేంద్రీకృతమై ఉంటాయండి సార్. ఆ నాడులపై కనుక చుంబిస్తే ప్రాణం ఆటోమేటిక్గా తిరిగి వచ్చేస్తుందటండి. నేను చెప్పినప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. కళ్ళు నెమ్మదిగా తెరవండి, స్లోగా. గోసో ఎక్కడ? కళ్ళు ఓపెన్ చేస్తున్నాను, పక్కనే ఉన్నావు కదా? ఇక్కడే ఉన్నాను. గోసో గోసో నా బంగారం, మొట్టమొదటిసారిగా కళ్ళు రాగానే నిన్నే చూసేశాను. సో స్వీట్ ఆఫ్ యూ మై దిల్ కా ధడకన్. అయ్యయ్యో నా కళ్ళు వచ్చేసాయి, కళ్ళు వచ్చేసాయి. భూమి, భూమి, భూమి అమ్మమ్మ. భూమి ఇక తిని ఎట్టకున్నాయో చెప్పండి. షూర్, ఇప్పుడే తిని నేను జడ్జిమెంట్ చెప్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూపర్ అమ్మా. చాలా బాగుందమ్మ గారు. సారు మీరేం చెప్పలేదు. నేను చెప్తాను గాని నువ్వు వండినవి నీకెలా ఉన్నాయో తిని చెప్పు. సారు పర్లేదు